మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి ఏప్రిల్ 30వ తారీఖున గుమ్మడాపురం బీట్ ఆత్మకూరు రేంజ్ పరిధిలో మన స్టాఫ్ డైలీ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి భాగంగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మనకి ఒక టైగర్ డెడ్ బాడీ అనేది కనిపించడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ఫామ్ చేసిన వెంటనే మా యొక్క ఆత్మకూరు డాగ్ స్క్వాడ్ టీమ్ని అక్కడికి పంపించడం జరిగింది కన్ఫర్మ్ చేసుకోవడానికి. వెళ్ళిన తర్వాత వాళ్ళు 6 గంటలు 6:30 ఆ ప్రాంతంలో టైగర్ డెత్ని రిపోర్ట్ చేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అలాగే మా రేంజ్ ఆఫీసర్ గారు అలాగే వెటర్నరీ డాక్టర్స్తో పాటు ఈవినింగ్ 30th ఏప్రిల్ ఈవినింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి మనకి 9 o'clockకి రీచ్ అవ్వడం జరిగింది, 9 PM. సో అక్కడ ప్రిలిమినరీ అబ్జర్వేషన్లో మనకి ఏంటంటే అది మనకి ఒక నేచురల్ డెత్ లాగా కనిపించింది. అక్కడ ఎటువంటి ఉచ్చులు కానీ స్నేర్స్ కానీ అటువంటి ఏమీ కనిపించలేదు. అలాగే అన్ని బాడీ పార్ట్స్ ఇంటాక్ట్గా ఉన్నాయి, అంటే గోర్లు బోన్స్ ఇవన్నీ మనం డిస్టర్బ్ చేయలేదు అప్పటికి. సో ఎందుకంటే ఆల్రెడీ డార్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి మనము పోస్ట్ మార్టంకి ప్లాన్ చేసుకున్నాము. సో దానికి వెంటనే సమాచారము ఫీల్డ్ డైరెక్టర్ గారికి అలాగే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పోస్ట్ మార్టం కండక్ట్ చేయడానికి NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారము ఒక పోస్ట్ మార్టం టీమ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం టీంలో డిప్యూటీ డైరెక్టర్ ఆత్మకూర్, అలాగే వెటనరీ డాక్టర్స్ మనకు ఉన్నటువంటి NSTR నుంచి వైల్డ్ లైఫ్ వెటనరీ డాక్టర్స్ డాక్టర్ వెస్లీ అండ్ జుబైర్, అలాగే NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి ఒక నామినీ హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నుంచి ఒక నామినేట్ చేస్తారు. ఆ విధంగా మనకి నామినేట్ చేయడం జరిగింది. వెంటనే హైటెకోస్ నుంచి శ్రీధర్ని రీసెర్చ్ ఆఫీసర్ కింద నామినేట్ చేయడం జరిగింది. అలాగే మనము గ్రామ సర్పంచ్ని కూడా పిలవడం జరిగింది. ఈ మొత్తం అందరం టీం అందరం కూడా అక్కడ టైగర్ని ఉన్న డెడ్ బాడీ ఉన్నటువంటి ఏరియాని ఈరోజు అనగా మే 1వ తారీఖు ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పూర్తిగా ఏరియాని అందరినీ కూడా కార్డన్ ఆఫ్ చేసి పోస్ట్ మార్టం అనేది కండక్ట్ చేయడం జరిగింది. యాజ్ పర్ NTCA SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మనము కార్డన్ ఆఫ్ చేసిన ఏరియాలో పూర్తిగా క్షుణ్ణంగా అన్ని పరిశీలించి కార్డన్ ఆఫ్ చేసిన ఏరియానే కాకుండా ఒక 200 meters చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా మనము పూర్తిగా ఎటువంటి ఏమన్నా అటెంప్ట్స్ మనకి ఎవరన్నా ఏమన్నా చేశారా అనేది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ మనకి అటువంటి దాఖలాలు కూడా ఏం దొరకలేదు. అలాగే పోనీ ఏమైనా డెడ్ బాడీస్ అదర్ డెడ్ బాడీస్ అంటే యానిమల్స్ వైల్డ్ పిగ్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయని చూసాము, అవి కూడా కనిపించలేదు. నెక్స్ట్ మనం పోస్ట్ మార్టం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. పోస్ట్ మార్టం మనకి ఆల్రెడీ బాడీ అనేది ఇంచుమించు ఒక 30 రోజులు ఒక 30 days చనిపోయి ఉంటుంది అనిపించింది. లోపల అంటే ఓన్లీ పైన ఉన్నటువంటి క్లాస్ దంతాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నవి. అంటే దానికి ఏంటంటే మనకి పోచింగ్ అటెంప్ట్ లేదు. అంటే పోచింగ్ అటెంప్ట్ ఉంటే కనుక వాటిని ఏమన్నా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. బట్ అవన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి కాబట్టి పోచింగ్ అనేది మనం రూల్ అవుట్ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా చూసినట్లయితే బాడీ లోపల విసరల్ ఆర్గాన్స్ అన్ని కూడా అంటే లివర్ కిడ్నీ ఇటువంటివన్నీ బాడీ పార్ట్స్ అన్ని కూడా బాగా కుళ్ళిపోయినాయి. సో అందువల్ల పోస్ట్ మార్టంలో మనకి ఏవైతే మిగిలిన శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి ఉంటుందో స్కిన్ అలాగే లోపల ఉన్న బాడీ పార్ట్లో మినిమం శాంపిల్స్ అన్ని కూడా యాజ్ పర్ NTCA ప్రొసీజర్ ప్రకారం మనం శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది డాక్టర్స్. సో వాటిని ల్యాబ్స్కి పంపించడం జరుగుతుంది. ఫర్దర్గా ఫైనలైజేషన్ కోసము వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అనేది పూర్తిగా అసర్టైన్ చేసుకోవడం. సో యాజ్ ఆఫ్ నా మనం అసర్టైన్ చేసుకున్నది ఏంటంటే ఇది సో ఇంటర్నల్గా ఉన్నటువంటి సమ్ ఇల్నెస్ ఏమైనా ఇంటర్నల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది చనిపోవడం జరిగి ఉంటుందని చెప్పేసి ప్రిలిమినరీగా ధృవీకరించడం జరిగింది. మేల్ ఫీమేల్ అనేది మేము ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఒకసారి ఏమంటారు డేటాకి చూసుకొని చేయాలి. టైగర్ నెంబర్ అది మేము డేటా చూస్తే వెంటనే చెప్పాల్సి ఉంటుంది. బయోల్యాబ్ కానీ ఫీల్డ్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అసర్టైన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. చనిపోయిన ఏరియా గుమ్మడాపురం అంటే బాగా లోపల ఉంటాయి టైగర్స్. మనకి అవి రెస్ట్ తీసుకునే ఏరియాస్ కొంచెము డీప్ ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటుంది. ఇది కూడా మనకి అరకు నుంచి లోపలికి ఒక 3-4 kilometers లోపల బౌండరీ అంటే 2 beatల మధ్యలో ఉంది సెల లోపలికి. అందువల్ల మనకి మనం అవి బయట తిరుగుతున్నప్పుడు తిరుగుతూ ఉంటారు. బట్ ఇవి అంత లోపలికి వెళ్ళిపోయి వాటి ప్రాంతాల్లోకి వెళ్ళాం జనరల్గా. సో టైగర్ ఇన్వైలేట్ ఏరియాస్ ఉంటాయి కదా, అవి రెస్ట్ తీసుకునే ప్లేసెస్ అలాంటి ప్లేస్ అన్నమాట. అందువల్ల కొంచెం గుర్తించడం అనేది ఆలస్యమైంది.
వైల్డ్ యానిమల్స్ కంటే లోపల ఏముంటుంది అనేది మనం అంత ఖచ్చితంగా చెప్పలేము. అవి మనకు అందులో దొరకవు. మనము రెగ్యులర్గా ఏమన్నా మనకి కనిపిస్తూ ఉంటే మనము ట్రీట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేస్తుంటాము. బట్ ఇది మనకు దొరకలేదు అంతా ట్రీట్ చేయడానికి. ఇంటిమేషన్ ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళు రెగ్యులర్ పెట్రోలింగ్లో వేరే పని మీద తిరుగుతున్నప్పుడు మన వాళ్ళకి ఇది స్మెల్ ద్వారా తెలిసింది. వెళ్ళి డిటెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందరం వెళ్ళడం జరిగింది వన్ బై వన్. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు తిరగడం అనేది ఏరియా పెద్దగా ఉండడం, తిరగడానికి ఆస్కారం లేకపోవడం వల్ల కూడా ఒకటి ఉంటుంది.